శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గం టీడీపీ అభ్యర్థికి సంబంధించి డీటెయిల్స్ ఇప్పుడు చూద్దాం. శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గం టీడీపీ అభ్యర్థి కురబ సవిత ఇంటింటి ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో పెనుకొండ నుంచి అత్యధిక మెజార్టీతో గెలవబోతున్నామని టీడీపీ అభ్యర్థి కురబ సవిత ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో జగన్ చేస్తున్న అరాచక అక్రమ పాలనను సాగనంపాలని ప్రజలను కోరారు. 5 ఏళ్ల వైసీపీ పాలనలో ఎటువంటి అభివృద్ధి జరగలేదని విమర్శించారు. రాష్ట్రంలో టీడీపీ చేసిన అభివృద్ధి తప్ప జగన్ చేసిందేమీ లేదని విమర్శించారు. పెనుకొండ నియోజకవర్గం అభివృద్ధికి బాటలు వేస్తున్నామంటున్న టీడీపీ అభ్యర్థి కురబ సవితతో మా సీనియర్ కరెస్పాండెంట్ ప్రవీణ్ ఫేస్ టు ఫేస్. ఎన్నికలు మరికొద్ది రోజుల్లో ఉన్న నేపథ్యంలో ప్రచార హోరందుకుంది. పూర్తి స్థాయిలో అభ్యర్థులు ఎక్కడికెక్కడ గ్రామీణ స్థాయిలో ప్రచారం కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం మనం పెనుకొండ నియోజకవర్గంలోని గోరంట్ల మండలంలో ఉన్నాం. టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కురబ సవిత మన దగ్గర ఉన్నారు. ఆమెను అడిగి తెలుసుకుందాం. చెప్పండి, ప్రచారం ఎట్లా జరుగుతోంది? ఇప్పటి వరకు ఎలాంటి స్పందన వస్తుంది? ప్రచారం బాగా జరుగుతుందా? స్పందన అసలు ఊహించిన స్పందన, విశేషమైన స్పందన కనిపిస్తోంది. గ్రామాల్లోకి వెళ్తుంటే వాళ్ళే స్వచ్ఛందంగా అసలు తెలుగుదేశం ప్రభుత్వంలోనే అభివృద్ధి జరిగింది, ఈ 5 ఏళ్లలో మాకు ఎలాంటి అభివృద్ధి జరగలేదు, మేము ఉన్నామా లేదా అన్న పరిస్థితిలో వైసీపీ నాయకులు మమ్మల్ని పట్టించుకోలేదు. ఒక్కసారి ఓటు వేసినందుకు ఈరోజు మా పరిస్థితి దారుణం అయిపోయింది. ఏ ఫ్యాన్కి అయితే ఓటేసామో ఆ ఫ్యాన్కి ఉరేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఈరోజు గ్రామాల్లో ఎక్కడ చూసినా డ్రింకింగ్ వాటర్ సమస్య, డ్రైనేజ్ సమస్యలు, కరెంటు బల్బులు పోతే కూడా మార్చలేని పరిస్థితి వైసీపీ ప్రభుత్వం అని స్వచ్ఛందంగా ప్రజలు చెప్తున్నారు. ఎవరైతే వైసీపీకి ఓటేసిన వారు కూడా చెప్తున్నారు. సార్, మీ ప్రత్యర్థి మంత్రి బలమైన అభ్యర్థి, ఇక్కడ మీరు ఎట్లా ఎదుర్కోబోతున్నారు? బలమైన అభ్యర్థి కాదు సార్, ఆర్థికంగా బలమైనది. మాకు బలమైన అభ్యర్థి ఏం కాదు, దోచుకునే డబ్బులు ఉన్నాయి కాబట్టి ధనవంతురాలు అని మాత్రం చెప్పగలను. అంటే ఎట్లా ఉందంటే ఆమె ఒక మంత్రి స్థాయిలో పక్కాగా ప్రచారంలో కూడా దూసుకుపోతున్న పరిస్థితి. మీకు కాంపిటీటర్ గట్టి పోటీదారుడు అని కూడా చెప్తున్నారు. నేను పోటీ అయితే అనుకోలేదు సార్. నేను కానీ మా తెలుగుదేశం పార్టీ కానీ మా క్యాడర్ కానీ ఎవరే కానీ ఆమె పోటీ అని మేము అనుకోలేదు. వైఎస్ఆర్సీపీ యొక్క పథకాలు గత ప్రభుత్వం చేసినట్టు అభివృద్ధి మమ్మల్ని గెలిపిస్తుందని కూడా ఆమె ధీమా వ్యక్తం చేస్తుంది. ఇప్పటికే ప్రచారంలో కూడా చాలా చోట్ల ప్రచారంలో కూడా దూసుకుపోతున్నారు. ఏం చెప్తారు సార్? ఏదో ఒక ఛాన్స్ సార్. ఆ రోజు తండ్రి లేని బిడ్డ అన్నాడు, బాబాయిని గొడ్డలతో నరికి చంపారు, కోడికత్తి పార్టీ అన్నారు, మళ్ళీ గులక పార్టీ అన్నారు. అబద్ధాలు చెప్తూ పోవడం సహజం. మేడం విశ్వశ్రీ గారు కళ్యాణ దుర్గంలో ఏం చేశారో రాష్ట్రానికంతా తెలుసు. మంత్రి హోదాగా ఉండి మహిళల్ని ఏ విధంగా గౌరవించారో శిశు శాఖ మంత్రిగా ఉన్నప్పుడు. ఈరోజు కొత్తగా చెప్పడం ఏంటి? పథకాలు ఏంటో తెలుసు. రాష్ట్రం అప్పుల పాలైందని దేశం భారతదేశానికి తెలుసు, ప్రపంచానికి తెలుసు. ఈరోజు పుట్టబోయే బుడ్డ మీద కూడా అప్పులు పెట్టిన ముఖ్యమంత్రి ఎవరంటే జగన్మోహన్ రెడ్డి గారు అని ప్రజలందరికీ తెలుసు. మరి ఆమె నవరత్నాలు ఏ విధంగా పనిచేస్తాయి, ప్రజల దగ్గర నుంచి ఏ విధంగా బాధుడు ఏ విధంగా దోచుకున్నారో ప్రజలందరికీ తెలుసండి. మీ మేనిఫెస్టో సూపర్ 6 తర్వాత వైఎస్ఆర్సీపీ మేనిఫెస్టో కూడా రిలీజ్ చేశారు. కొంచెం నవరత్నాలు పెంచి చేశారు. మేము చేసేదే చెప్తామని కూడా వైసీపీ నేతలు చెప్తున్నారు. ఒక్కసారి జగన్మోహన్ రెడ్డి గారు 2019 ప్రచారంలో ఏం చెప్పారు? ఆయన మేనిఫెస్టోలో ఏం చేస్తారు? నేను కరెంటు బిల్లులు పెంచను, నేను బస్ ఛార్జీలు పెంచను, సంపూర్ణ మద్యపాన నిషేధం అన్నారు, మరి గ్యాస్ రేట్లు పెంచను అని చెప్పాడు. ఆ రాజధాని అమరావతిని పూర్తి చేస్తాను, పోలవరం పూర్తి చేస్తాను, నరేంద్ర మోడీ గారు మెడలు వంచి ప్రత్యేకత హోదా తెస్తానన్నారు. దీంట్లో ఏదైనా ఒక్కటి చేశారండి? సంపద సృష్టించే చేతగాని దద్దమ్మ ముఖ్యమంత్రి ఎవరంటే భారతదేశంలో జగన్మోహన్ రెడ్డి గారు. సవితమ్మ విజయమా లేకపోతే మెజార్టీనా ఏమి ఎక్స్పెక్ట్ చేయొచ్చు? ఎవరు ఊహించిన మెజార్టీ వస్తుంది సార్ పెనుకొండ నియోజకవర్గం. ఇది అంటే మొత్తం మీద సవితమ్మ ఇప్పటికే గ్రామాల్లో పూర్తిగా పర్యటిస్తున్న పరిస్థితి. మరికొన్ని రోజుల్లో ఎన్నికల్లో ప్రచారం ఉన్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో ఎక్కడికెక్కడ ప్రచారంలో మునిగి తేలారు. ఏదైతే పెనుకొండలో ముఖ్యంగా గతంలో జరిగిన అభివృద్ధి మరి సవితమ్మ ద్వారానే సాధ్యమని చెప్పి టీడీపీ నేతలు చెప్తారు. భవిష్యత్తులో కూడా పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు చేసి చూపిస్తాం కూడా ధీమా వ్యక్తం చేస్తారు. ఎన్నికల్లో ఖచ్చితంగా గెలిచి అత్యధిక మెజారిటీతో గెలిచి శాసనసభకు వెళ్తామని కూడా ఒక ధీమా వ్యక్తం చేస్తున్నారు. కెమెరా పర్సన్ ప్రతాప్తో ప్రవీణ్, HM TV, గోరంట్ల నుంచి.